భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణమును రామ కళ్యాణమనాలా సీతా కళ్యాణమనాలా అంటే రామ కళ్యాణం అనటం కంటే సీతా కళ్యాణం అనటమే శ్రేయస్కరము అని అన్నారు. అంటే ఈ లోకమునకంతటికీ ఒకే ఒక పురుషుడు భగవంతుడు కనుక భగవంతుడికి ఆయనకి పురుషుడు అని పేరు. ఈ లోకముకు అంతటికీ కూడా స్త్రీప్రాయమితరం జగత్ అని మనమంతా కూడా స్త్రీలమే. మన అందరికీ భగవంతుడితోటి కళ్యాణం. అయితే దీంట్లో ప్రధానం ఎవరు అనంటే జీవాత్మలలో ప్రధానమైనటువంటి అమ్మవారు ప్రధానం కనుక ఆచార్య స్థానంలో ఉండి సీతమ్మ వారు ఈనాడు రాముణ్ణి కళ్యాణం చేసుకుంటూ ఉన్నారు. అందుకని రామ కళ్యాణం అనడం కంటే సీతా కళ్యాణం అనడమే శ్రేయస్కరము అని అన్నారు. కనుక సీతా కళ్యాణములో ప్రారంభంలో విశ్వక్సేన పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది పాంచరాత్ రాగమ సంప్రదాయ రీత్యా వైష్ణవ సంప్రదాయ రీత్యా జరిగేటువంటి కార్యక్రమం. ఈ విశ్వక్సేనుడు ఎవరు అనంటే విష్ణువు యొక్క సేనాధిపతిగా ఉండేటువంటి వాడు. ఆయన విఘ్ననాయకుడు అని అన్నారు. ఆయన ఎలా ఉంటాడు అనంటే విష్ణువు ఎలా ఉంటాడో అదే విధంగా ఉంటాడట. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనే హస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని విశ్వక్సేనుడు 4 చేతులతో ఉంటాడు. శంఖచక్ర గదలను ధరించి ఉంటాడు. తర్జనీ ముద్రతో ఉంటాడు. అలా ఉండి కేవలం సేనాన్య మన్య విముఖాస్తమశిశ్రియామహ అని ఈ లోకమునంతటినీ కూడా ఇలా వేలు చూపిస్తూ లోకంలో ఉండేటువంటి కార్యక్రమములన్నీ తన కనుసన్నలలో నడిపిస్తూ ఉండేటువంటి మహనీయుట విశ్వక్సేనుడు. ఆయన దగ్గర అనేక మంది గజముఖులు ఉంటారట. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం అని ఆ విశ్వక్సేనుని సేనలో అనేక మంది గజముఖులు ఉంటారు. వారంతా ఆయనకు సేవకులై ఉండి మన బోటి వారందరి విఘ్నములన్నీ తొలగిస్తూ ఉంటారు అని అన్నారు. కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి మొట్టమొదలుగా ఆరాధించారు. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు.